ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేస్తున్న మారం జగదీశ్వర్, శ్రీనివాసరావు, ముజీబ్ సత్యనారాయణ, సదానందం, రాధాకృష్ణ, రమేష్ తదితరులు 57 పెండింగ్ సమస్యలను పరిష్కరించండి అంటూ స్పీకర్, అలాగే మంత్రులకు ఉద్యోగుల ఐకాస వినతి పత్రాలు అందజేద్దారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 57 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఐకాస దశల వారీ ఆందోళనలో భాగంగా మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులకు ఐకాస నేతలు వినతి పత్రాలు అందజేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులను కలిసి ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ రియంబర్స్మెంట్ కొనసాగింపు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్ఎస్ రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31తో ఈ పథకాల పాత గడువు ముగిసింది కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత విధానంలోనే ఈ పథకాలను కొనసాగించాలని స్పష్టం చేసింది.